నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. మన నిత్య జీవితంలో ఏదో ఒక విషయంలో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. ఏదో తెలియని బాధ మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నట్టుంటుంది. కానీ అలాంటి టైంలో మనకంటూ ఒక మోటివేషన్ ఉంటే మనిషికి ఎంతో హాయిగా అలాగే ఏదైనా సాధించగలమనే ధైర్యం వస్తుంది. అయితే ఈరోజు అలాంటి మోటివేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెనేటి గారు. నమస్తే డాక్టర్. నమస్తే. బాగున్నారా? ఆల్ గుడ్ చాలా బాగుంది. హౌ టు కంట్రోల్ యూత్ స్పీడ్ అంటే మీరేం చెప్తారు? యూత్కి స్పీడ్ ఉండాలి, ప్లస్ యూత్ పవర్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం రావాలి. ఓకే. ఈ ఆవేశంలో తెలియక ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి లోనై ఎవరో ఏదో చెప్పేస్తారు, ఆ చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి తప్పుదారిపోయే ఛాన్స్ ఉంటుంది. అది తప్ప ఒప్ప వాళ్ళకి తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నేను చేసేదే కరెక్ట్ అనే దాంట్లో వెళ్ళిపోతుంటారు. సో అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, అరే ఆవేశపడకురా, నువ్వు ఇంకా చిన్నవాడివి, నీకు తెలియదు అన్నట్టుగా చెప్తుంటారు. సో మన కాన్సెప్ట్ యూత్ ఈ ఆవేశాన్ని యూత్ సడన్గా వాళ్ళ హైప్లోకి వచ్చేసి ఏదో చేసేద్దామని, తర్వాత ఎడిక్షన్స్ బారిన పడిపోయి, తర్వాత ఓడిపోయామని బాధపడిపోయి, తర్వాత జీవితంలో ఎటు సైడు అడుగు వేయలేక ఎటు వెళ్ళాలి, నా గమ్యం ఏంటి అని తెలియక ఆగిపోతున్నారు. సో యూత్ని ఈ ఆవేశంలోకి వెళ్లకుండా పేరెంట్స్ కానీ లేకపోతే మంచి కోరేవాళ్ళు కోరుకుంటుంటే, ఈ ఆవేశానికి గురి చెయ్యాలి అని మార్కెట్ కోరుకుంటుంది. ఇప్పుడు యూత్ అంత ఆవేశంగా లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూత్ చిన్నపిల్లలని ఆర్ లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ అనే మాయలో పెట్టకపోతే వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అమ్ముకోలేరు, వాళ్ళ గ్రీటింగ్ కార్డులు అమ్ముకోలేరు, వాళ్ళ చాక్లెట్లు అమ్ముకోలేరు, ఆర్ ఆ ఫ్రెండ్స్ చేసే ఆ గ్రిప్లో పెట్టుకోలేరు. అందుకని మార్కెట్ ఏం చెప్తుందంటే, నీకు స్నేహితులే గొప్పవాడు, నీకు నీ ఫ్రెండ్ చెప్పేదే చాలా కరెక్ట్, జీవితంలో తప్పులు చెయ్యాలి. ఈ టైప్లో మేజర్గా మార్కెట్ యూత్ని వాడుకుంటుంది. ఓకే. ఎందుకంటే యూత్ మైండ్ అటు ఆవేశము ఇటు తెలుసులే అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. నాకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు, మా నాన్న వేస్ట్, మా అమ్మ వేస్ట్, మా టీచర్లందరికీ బుర్రలేదు, నేను చూసిన ఎవడో చూసిన వీడియో వాడు కరెక్ట్గా చెప్పాడు, మనం అట్లాగే ఉండాలి అని ఫీల్ అవుతుంటాం. సినిమాలో ఎగ్జాంపుల్, ఏదో సుత్తి లాజిక్, ఎవడో సినిమా వాడి టికెట్ కోసం వాడి కలెక్షన్ కోసం ఏదో లాజిక్ చెప్తాడు. ఓకే, రియాలిటీకి దూరంగా ఉన్నా, అది నిజము కాదని తెలిసి ఉన్నా ఫాలో అవుతారు. ఒక అతను గజని అని సినిమా చేశాడు. ఆ సినిమాలో వాడికి బ్రెయిన్కి దెబ్బ తగిలి సర్జరీ అయ్యి ఇలా ఒక హెయిర్ కట్ ఉంటే నెక్స్ట్ యూత్ అంతా అలా హెయిర్ కట్ పెట్టుకుంటారు. అది యాక్చువల్లీ యాక్సిడెంట్ అయ్యి వాడు పిచ్చివాడు అయిపోతుంది, దాని తర్వాత సర్జరీ చేసింది, స్టైల్ అని పెట్టుకుంటారు. నేను అంటుంది స్టైల్ ప్రాబ్లం కాదు, పాయింట్ ఏంటంటే సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నది నిజం. అలాంటివి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతారు అంటే, వాళ్ళకి ఆవేశం ఉంటుంది, ఆలోచించే కెపాసిటీ నాకు చాలా ఉంది అని ఫీల్ అయ్యే టెండెన్సీ ఉంటుంది, ఆలోచించలేరు, నిజంగా ఇది కరెక్ట్ కాదు అని తెలుసు అయినా చేస్తారు. ఈ రెండు క్వాలిటీస్ యూత్ని అతివేగం, అన్నెసెసరీ వేగాన్ని తయారు చేస్తుంది. సో యూత్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ బై మిస్టేక్ యూత్ ఎవరైనా వింటుంటే రెండు విషయాలు వాళ్ళు ఆలోచించుకోవాలి. అన్నెసెసరీ ఆవేశానికి లోనవుతున్నానా, అన్నెసెసరీగా నాకే అన్ని విషయాలు తెలుసు అని ఫీల్ అయిపోతున్నానా. తెలుసుకోవడం అనేది అనంతం, నాలెడ్జ్ ఆర్ నాకు విషయం మీద అవగాహన అనంతం. ఇప్పటికి కూడా సైన్స్ అంటేనే డిస్కోర్స్, ఇంకా మేము కనిపెడుతూనే ఉంటాము, తెలుసుకుంటూనే ఉంటాము అన్నది సైన్స్, ఎంటైర్ సైన్స్ చేసే పని. స్పిరిచువాలిటీలో కూడా అంతే, ఇంకా తెలుసుకో, ఇంకా తెలుసుకో, ఆత్మ, ఆత్మ దాటి పరమాత్మ, పరమాత్మ దాటి బ్రహ్మతత్వము, ఇలాగ రకరకాలు తెలుసుకుంటూనే ఉండాలి. సో యూత్కి ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసిన లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది, అక్కడ ఆపగలగాలి. అప్పుడు యూత్ యొక్క అతి వేగం, అన్నెసెసరీ ఆవేశపడిపోయే వేగం తగ్గిస్తుంది. యూత్కుండా ఇంకొక క్వాలిటీ చెప్తాను, అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు. దే ఆల్వేస్ వాంట్ టు లివ్ ప్యాషనేట్లీ. తర్వాత లైక్, ఇప్పుడు యూత్ని రుద్దేసే పాయింట్ ఏంటంటే, నీకు నచ్చిన పని చేయంటారు. విన్నావు ఈ మాట? నీకు నచ్చిన పని చేయంటారు. ఆ ఒక్క మాట చాలు యూత్ని సర్వనాశనం చేసేదానికి.
కొన్నిసార్లు నచ్చిన పని దొరకదురా, కొన్నిసార్లు నచ్చిన విషయాలు జరగవురా, ఏం కాదు. కానీ ధర్మమే చెయ్యి, రైట్ మార్గంలో. ధర్మం అంటే రైటియస్నెస్. ఈవెన్ దో యూ లైక్ సంథింగ్, డూ వాట్ ఈజ్ రైట్. లైక్కి రైట్కి చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. నాకు సిగరెట్లు తాగడం ఐ లైక్, బట్ దట్ ఈస్ నాట్ రైట్. నాకు మందు తాగడం లైక్, ఐ లైక్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్ అనేది యూత్ ఆలోచించుకోవాలి. వాట్ ఈజ్ లైక్, వాట్ ఈజ్ రైట్, ఈ రెండిటికి డిఫరెన్స్ నేర్చుకున్న రోజున యూత్ తొందరగా సెటిల్ అయిపోతారు, తొందరగా ఒక మార్గంలో పడతారు. మార్కెట్ ఏం చేస్తుంది అంటే ప్యాషన్, నీకు నచ్చింది చేయండి. అది మార్కెట్ అమ్ముకోవడానికి. ఆ సినిమా హిట్ కావాలంటే మార్కెట్ అమ్ముకోవడానికి. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ పుట్టడు, అలాంటి క్రికెటర్ మళ్ళీ రాడు, అలాంటి నీ టాలెంటెడ్ ఆంటర్ప్రెనర్ మళ్ళీ రాకపోవచ్చు. నువ్వు వాడిని చూసి దట్ ఈస్ మై ప్యాషన్, ప్యాషన్ అని పరిగెడితే లైఫ్ మిస్ అయిపోతుంది. నచ్చింది చేయి, నచ్చిందిలో వాట్ ఈజ్ రైట్ అన్నది చూసుకో. కరెక్ట్ ఏంటి, ధర్మం ఏంటి, ట్రై చేస్తాను. రాలేదు, దొరకలేదు, దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. అన్ని సమయాల్లో దొరకకపోవచ్చు అనేది రియాలిటీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు మీకు నచ్చింది చెయ్యి అని చెప్తారు ఇప్పుడు అందరూ అని. ఇప్పుడు మనం చెప్పడానికి ఎంత ట్రై చేసినా ఇప్పుడున్న యూత్ ఎలాగంటే మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు అని ఒక సింపుల్ వర్డ్ యూజ్ చేసి వాళ్ళు నచ్చింది చేసుకుంటూ పోతున్నారు. నిజమే, అది అదొకటి నిజమే. అందుకే నేను కూడా అంటున్నా, నేను చెప్పేది కూడా రైట్ కాదు. అంటే ఏంటి ఈ జనరేషన్ అనే దాన్ని ఎందుకు, అప్పుడైతే ఏంటి ఇప్పుడైతే ఏంటి, ఏంటి మార్పులు? ఎప్పటికీ అదే ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు లాంగ్ టైం బ్యాక్ అప్పుడు వాళ్ళు ట్రెండ్ మేము బ్రేక్ చేసేస్తాము అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు యూత్ కూడా మీరంతా ఓల్డ్, మేము చాలా అడ్వాన్స్డ్ అనుకున్నారు. నెక్స్ట్ వీళ్ళు 20 సంవత్సరాల తర్వాత వాడు కూడా మీరంతా ఓల్డ్ జనరేషన్, మీ స్మార్ట్ ఫోన్లో ఇట్లా అనుకుని చూసేవారు, మేము ఇట్లా అనుకుంటే మాకు కళ్ళకు కనిపిస్తాయని అనుకుంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఆ జనరేషనల్ గ్యాప్ ఎందుకు ఫీల్ అవుతామంటే ఇప్పుడున్న వాళ్ళేమో వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనే దాంట్లో ఉంటారు. పేరెంట్స్ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేద్దాము అని అనే మూర్ఖత్వంలో ఉంటారు. యాక్చువల్గా పిల్లల్ని ఏం చేయలేం మనం ఒక డైరెక్షన్ చూపించగలం అంతే. వాడు ఎలా మారుతాడు అని వాడి తలరాతని మనం మార్చలేము. పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఇట్లా చేశాను, మా నాన్న నన్ను ఇంత కష్టపెట్టాడు కాబట్టి నేను వీళ్ళని చాలా మంచిగా చూసేసుకుని బాగు చేసేద్దాం, వాడు బాగుపడ్డాడు. సో ఇట్స్ అన్ ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్. నేను అలా ఇలా చేసేస్తే నా పిల్లలు బాగుపడిపోతారేమో అని వీళ్ళు. పిల్లలు కూడా మా నాన్న వాళ్ళకి బుద్ధి లేదు, నేను చాలా తెలివిగా బతికేస్తున్నాను వీళ్ళు. ఇది చాలా చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే మన హైదరాబాద్ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు చూడాలి. ఇక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువ అవుతుంది, ఫ్లైఓవర్లు కట్టేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఫ్లైఓవర్కి దిగిన తర్వాత ఫ్లైఓవర్ ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా తెలివిగా అబ్బా ఫ్లైఓవర్ అనేది కనిపెట్టేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తామనుకున్నారు. సిగ్నల్లు తీసేసి యూటర్న్లు పెడితే కంట్రోల్ చేసామనుకున్నారు. చాలా స్పీడ్గా వెళ్ళిపోవడానికి కార్లు కనిపెట్టేసామనుకున్నారు. ఎటు తిరిగినా మళ్ళీ సమస్య అలాగే ఉంటుంది. దట్ ఈస్ ద ఇల్యూషన్. అదే మాయ. మనకు చాలా అద్భుతంగా తెలివి వచ్చేసింది. మనం అసలు ట్రాఫిక్ని తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ అంటే ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి నించోవాలి, 6 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఏం టెక్నాలజీ పెరిగిందిరా, ఇంతసేపు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనిపిస్తుంది. వీళ్ళు యూత్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి మేము అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చేస్తున్నాం అని వీళ్ళు అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారంటే మా పేరెంట్స్కి అసలు బ్రెయిన్లెస్, వాడు ఎట్లా పెరిగారు, ఇప్పుడు నేను పెరుగుతున్నాను చూడు, ఇది నా తెలివైంది అనుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కూడా అంతే ఉంటుంది. సో ఈ ఇల్యూజన్, ఈ టైం కంట్రోల్, నేను చేసేస్తాను అనే ఇల్యూజన్ మాయా. అంత సీన్ లేదు. మనం ఎంత తెలివిగా ఆలోచిస్తే ఇంకంత తెలివైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది నిజం, రియాలిటీ. పోలియోకి మందు కనిపెట్టామనుకుంటే ఇంకొక వైరస్ వచ్చి పడుతుంది. ఈ వైరస్కి మందు కనిపెట్టామంటే ఇంకోటి వచ్చి కనిపడుతుంది. నిరంతరము నేర్చుకుంటూ పోవడమే. అది తలకి ఎక్కించుకోవాలి ఫస్ట్. నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతమైపోతుంది, ఎండ్ అయిపోతుంది, నాకు తెలిసినదే తెలివి అని అనుకున్న రోజులు మన పతనానికి మనమే కారణమవుతాం. నాకు తెలుసు ఇంకా చాలామందికి చాలా విషయాలు తెలుసుంటాయి, మా అమ్మా నాన్న చెప్పిన దాంట్లో నిజమేదైనా ఉందేమో అని తెలుసుకోవాలి.
ఇది తెలియనీయకుండా మార్కెట్ పెడుతుందని అంటున్నా. ఓకే. ప్యాషన్, నువ్వు ప్యాషనేట్గా చెయ్యి అంటాడు. ఈ ప్యాషన్ అనే మాట వాడిన సినిమాలన్నీ చూడాలి. వాడి తాగుబోతో, వాడు సిగరెట్లు తాగో, లేకపోతే వాడు ఏ అమ్మాయిల వెనక తిరుగుబోతో అయి ఉంటాడు సినిమాలో. అవన్నీ పక్కన పెట్టేసి ప్యాషన్ అనే పదం పట్టుకుంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ప్యాషన్ వెనకాల పరిగెడుతూ ఉంటామో అంత పిచ్చివాళ్ళం అవుతాం. ప్యాషన్ చెయ్యి, ఎట్ ద సేమ్ టైం నో యువర్ లిమిట్. ఓకే, నేను ప్యాషనేట్గా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేదు. అబ్సల్యూట్లీ ఓకే, బ్యాంక్లో జాబ్ చేసుకుంటా. అబ్సల్యూట్లీ ఓకే, నేను ఒక పని చేసుకుంటా, తప్పు లేదు అందులో. కానీ ప్యాషన్ లేదు సార్, నేను ఏదో అనుకున్నాను సార్, అవ్వలేదు సార్. ఎంతోమంది డిప్రెషన్కి, వరీకి, స్ట్రెస్కి, ఆ స్ట్రెస్ని ఇంట్లో పేరెంట్స్ మీద, వైఫ్ మీద, పిల్లల మీద తీర్చి, దట్ ఈస్ మూర్ఖత్వము. ఇది నేను ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ దాన్ని తప్పుదారి పట్టించేసి. ఎందుకంటే నేను చెప్పాగా, నేను ఎప్పుడు ఓపించడానికి ట్రై చేయను. ఐ డోంట్ గెట్ ఇన్ టు డిబేట్స్. అయితే నా వ్యూ ఇది. నీకు నచ్చింది ఏదో టైంలో స్ట్రైక్ అయిందా, వాడుకో. లేదంటే వాట్ యు ఆర్ థింకింగ్ ఇస్ రైట్. నువ్వు ఒక గాడిదని తీసుకొచ్చి ఇది గుర్రం అన్నావు అనుకో, సూపర్, ఇదే గుర్రం, ఎంజాయ్ అంట. ఎందుకంటే గొడవ పెట్టుకుని డిబేట్లలో ఎవ్వరూ మారరు. కావాలంటే న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ చూడు, వాడు వాడిదే కరెక్ట్ అంటే వీడిదే కరెక్ట్ అంటాడు. ఎవ్వరు ఒక ఒప్పందానికి వచ్చారే, రే నిజంగా మీరే కరెక్ట్ అండి, నేను తప్పు చేశానని ఒక్కడు ఒప్పుకోడు డిబేట్లో. ఇది మన మైండ్ కూడా మనతో చేసే గేమ్. మన మైండ్లో మనం ఒక సైడ్కి వెళ్తాం, ఆ సైడే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి.